హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు ఒక స్వీట్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి. బాదుషా అండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. బయట స్వీట్ షాప్‌లో కొనుక్కునేదానికన్నా ఇంట్లో కూడా ఒకసారి ఈ స్వీట్‌ని అయితే ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్ట్. లోపల జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుందండి. ముందుగా అయితే ఒక 2 చిన్న గ్లాసుల నిండా మైదా అయితే వేసుకుంటున్నాను. కొలత ప్రకారంగానే చేయండి. పర్ఫెక్ట్‌గా అయితే బాదుషా అయితే వస్తుంది. ఇప్పుడు కొంచెం అయితే సోడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు చిటికెడు సాల్ట్ అయితే వేసుకుందాము. దీనివల్ల మనకు స్వీట్ ఎగిటిగా లేకుండా బావుంటుంది. అంత ఓవర్ స్వీట్ అనిపించదు. ఇప్పుడైతే ఒక 2 టీ స్పూన్‌లొచ్చి నేను నెయ్యి అయితే వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని మొత్తం కలిసేటట్టుగా పిండికి బాగా కలుపుకుందాము. చేత్తో పట్టుకుంటే మనకిలా ముద్దలాగా రావాలి. అంత అంత సరిపడే విధంగా అయితే మనం నెయ్యి అయితే వేసుకోవాలండి. మీకు ఒకవేళ 2 టీ స్పూన్లు సరిపోకపోతే ఇంకో స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడైతే కొంచెం నీళ్ళు కలుపుకుంటా మనం ఏ గ్లాస్‌తో తీసుకున్నానో అదే గ్లాస్‌తో కొంచెం కొంచెంగా నీళ్ళు కలుపుకుంటా పిండి అయితే కలుపుకుంటున్నాను. మరీ గట్టిగా కలపకండి. అట్టని మరీ లూజ్‌గా కలపకండి. మీడియంగా మనకు స్మూత్‌గా ఉండేటట్టుగా అయితే పిండిని బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అండి బాగా మర్దన చేయాలి పిండిని. బాగా కొట్టి నాకైతే ముక్కాల గ్లాస్ అయితే సరిపోయాయి నీళ్ళు. కొంచెం గ్లాస్ అయితే మిగిలాయి. 10 మినిట్స్ అయితే మనం చక్కగా దీన్ని బాగా కలుపుకుందాము. దానివల్ల మనకు బాదుషా అయితే చాలా బాగొస్తుంది. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే కొన్ని యాలకులు తీసుకొని కొంచెం దంచుకుందామండి. యాలకుల పొడి కోసంగాను. బాగా దంచుకొని కచ్చాపచ్చాగా తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే షుగర్ సిరప్ అయితే తయారు చేద్దాం రండి. షుగర్ అయితే 1 గ్లాస్ అయితే తీసుకున్నానండి. నాకైతే షుగర్ పర్ఫెక్ట్‌గా అయితే సరిపోయిందండి. అదే గ్లాస్ నిండా నీళ్ళైతే పోస్తున్నాను. పోసి షుగర్ సిరప్ అయితే రెడీ చేద్దాం రండి. ఇప్పుడు షుగర్ కరిగేంత వరకైతే మనం చేసుకోవాలండి. ఇప్పుడైతే ఆ యాలకుల పొడి అయితే వేసేద్దాము. వేసి ఇప్పుడు బాగా కలుపుదాము. షుగర్ మొత్తం కరిగిపోవాలండి. మనం గులాబ్ జాములకి చేస్తాం కదండీ చక్కెర పాకము. దానికంటే ఇంకొంచెం బాగా మనం వేడి చేయాల్సొస్తదండి. మీడియంలో పెట్టుకొని చక్కగా చక్కెర పాకానైతే మనం రెడీ చేసుకుందాము. ఇలా 2 చేతులతో పట్టుకుంటే స్టిక్కీగా మనకు అతుక్కుంటా ఉండాలి. అంతవరకు వచ్చేంతవరకైతే రెడీ చేద్దామండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే పిండిని తీసుకుందాము. 15 నిమిషాలైతే అయిపోయింది. ఈ పిండిని మళ్ళీ ఒక 5-7 మినిట్స్ అయితే బాగా మెత్తగా అయితే కలుపుకుందాము. ఎంత బాగా కలిపితే బాదుషా పైన పొర నీకు అంత స్మూత్‌గా అయితే వస్తుందండి. ఇప్పుడు చక్కగా బాగా కలుపుకుందాము. కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే తీసుకుందాము. నేను చిన్న చిన్ని ఉండలుగా అయితే చిన్న చిన్ని బాదుషాలు అయితే చేయటానికైతే చిన్న చిన్నవి అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్నవి అయితే మనకు బాగా నీట్‌గా ఆయిల్‌లో అయితే బాగా ఫ్రై అయిపోతుంది. మనకు చిన్నవిగా ఉండడం వల్ల నీకు చక్కగా బాగొస్తాయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చిన్నవిగా ఉండడం వల్ల. పెద్దవైతే అమ్మో! అంత పెద్దదైతే తినలేము అంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వీడియోలో మీరు చేసుకోండి. అన్ని ఉండల్ని బాదుషాలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకుందాము ఒక ప్లేట్‌లో. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో వీటినైతే వేసేద్దామండి. దీనికి ఆయిల్ అయితే ఎక్కువ కాగనీయకూడదండి. లైట్‌గా వేడుంటే సరిపోతుంది వేసేసేయాలి. ఫ్లేమ్ బాగా సిమ్‌లో పెట్టేసుకోవాలి. చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలండి. వేసిన వెంటనే తిప్పకండి. కాసేపు ఆగి అప్పుడు తిప్పండి. ఇప్పుడు చక్కగా 15 మినిట్స్ అయితే వీటిని మనం ఫ్రై చేసుకోవాల్సొస్తది. అది సిమ్‌లో పెట్టే మనం ఫ్రై చేయాలండి. హైలో పెట్టకూడదు. ఎందుకంటే లోపల నీకు బాగా ఉడకాలి. మనం తొందరగా హైలో పెట్టేసామంటే తొందరగా ఉడికిపోయిందంటే నీకు కలర్ వచ్చేస్తుంది. లోపల మటుకు ఉడకదండి. సిమ్‌లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల నీకు పిండి పిండిగా లేకుండా బాగా అయితే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండీ! ఆ కలర్ వచ్చేంతవరకైతే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి చక్కగా తీసి వాటిని ప్లేట్‌లో పెట్టుకుందాము అన్నిటిని. ఇప్పుడు వాటన్నిటిని తీసుకొని పోయి చక్కెర పాకంలో అయితే వేసేద్దామండి. వేడి మీదే వేసేయడం వల్ల బాగా తొందరగా అయితే పీల్చుకుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే బాదుషా అయితే రెడీ అయిపోయిందండి. చక్కెర పాకంలో వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు తీయండి. బాగా బాదుషాకి చక్కెర పట్టి జ్యూసీ జ్యూసీగా యమ్మీ యమ్మీగా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.